హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే యాదగిరి అలా స్కూటీ పైన వెళ్తూ ఉంటే ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని అంటే, సార్ మీకేమైనా పర్సనల్ లోన్ కావాలా అని అడిగితే, నాకు ఏ లోను వద్దమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే కొండదేవరగా నటిస్తాడు కదా సత్యం, అతను అలా వెళ్తూ ఉంటాడు. యాదగిరిని చూడగానే యాదగిరి యాదగిరి అని అంటూ గట్టి గట్టిగా అరుస్తాడు. అప్పుడే యాదగిరి చూస్తాడు. చూసి స్కూటీ ఆపుతాడు. అప్పుడే యాదగిరి దగ్గరికి సత్యం వచ్చి, ఎలా ఉన్నావు యాదగిరి, బాగున్నావా? మొన్న నేను ఆర్య సార్ వాళ్ళ ఇంట్లో చూశాను, మాట్లాడదాం అనుకున్నాను కానీ బయటపడిపోతుంది అని చెప్పి మాట్లాడలేకపోయాను అని అంటే, నువ్వు ఆర్య సార్ ఇంటికి వచ్చావా, ఎప్పుడు వచ్చావు అని యాదగిరి అడిగితే, అప్పుడు అదేంటి మొన్న కొండదొరలాగా నేనే వచ్చింది అని అంటాడు. అలా అనేసరికి అప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు యాదగిరి. ఇంకా రవిని మాయాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తాడు కదా, ఆ విషయం గురించి గుర్తు తెచ్చుకొని, అవును కొండదొరగా వచ్చింది నువ్వు అలా ఎందుకు వచ్చావు అని యాదగిరి అడిగితే, అదేంటి యాదగిరి, నీకు శంకర్ సార్ మొత్తం చెప్పలేదా? అదంతా ఒక నాటకం, అందుకే నన్ను డ్రామా చేయమంటే నేనే వచ్చాను అని చెప్తాడు సత్యం. ఆ మాట విని యాదగిరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలాగే టెన్షన్ పడుతూ, ఎందుకు ఆర్య సార్ చెప్తూ అన్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సత్యం ఇలా అంటాడు, ఏంటి యాదగిరి, నీకు అసలు విషయం తెలియదా? నేనే చెప్పేశానా? అయ్యో, నీకు శంకర్ సార్ ఏ విషయం చెప్పకుండా చేయరు కదా, అన్నీ చెప్పే చేస్తారు, అది కూడా నీకు తెలుసు అనుకుని చెప్పాను. అయ్యో యాదగిరి, నేను నీతో చెప్పానని ఆర్య సార్కి చెప్పొద్దు సరేనా అని అంటే, సరే చెప్పను అని యాదగిరి అంటూ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే యాదగిరి ఇలా అనుకుంటాడు, అదేంటి శంకర్ సార్ ఈ విషయం నాతో ఎందుకు చెప్పకూడదు అనుకున్నారు? మాయని రవిని ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకున్నారు. మాయ అంటే జలంధర్ కూతురు కాబట్టి పంపించాలి అనుకున్నారు. కానీ రవిని ఎందుకు పంపించాలనుకున్నారు అంటే, మాయ సెట్ చేసిన మనిషి రవినేనా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా టెన్షన్ పడుతూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. స్కూటీ అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే సత్యం పిలుస్తూ ఉంటాడు, యాదగిరి యాదగిరి ఏంటయ్యా, బండి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నావు యాదగిరి అని అంటూ అరుస్తూ ఉంటాడు. అయినా సరే వినిపించుకోకుండా యాదగిరి బాధగా అలా రోడ్డులో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సత్యంకి ఏం చేయాలో అర్థం కాక స్కూటీ దగ్గరే నిలబడి చూస్తూ ఉంటాడు. అప్పుడు యాదగిరి అలా రోడ్లో నడుచుకుంటూ ఆర్య గురించి అలాగే కుటుంబం గురించి, వాళ్ళకి ఈ మాయ జలంధర్ వాళ్ళు చేస్తున్న మోసం గురించి తెలుసుకొని, ఇందులో నా కొడుకు ఉన్నాడా అనుకుంటూ, వాడు ఉండకూడదు అని యాదగిరి అనుకుంటూ రోడ్లో సీరియస్గా వెళ్తూ ఉంటే లారీ వెనక నుంచి వస్తూ ఉంటుంది. వేరే వెహికల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే వెనక నుంచి బండి గుద్దపోతూ ఉండగానే ఒక్కసారిగా పక్కకి లాక్కొచ్చేస్తారు ఆర్య తమ్ముళ్ళు. అప్పుడు, బాబాయ్ ఏమైంది బాబాయ్, మీరు ఏమైంది బాబాయ్ మీకు అని అంటూ, రే చిన్నోడా నీళ్లు తీసుకోరా అంటే చిన్నోడు నీళ్లు తీసుకుంటాడు. ఇద్దరు కలిసి నీళ్లు తాగిస్తారు. ఇక ఇలా టెన్షన్ పడుతూ ఉన్న యాదగిరిని చూసి, ఏంటి బాబాయ్ ఏమైంది మీకు, ఎందుకు ఇలా అయిపోయారు బాబాయ్ చెప్పండి అని అంటూ ఉంటే, ఇంకా నాకు ఏమీ అర్థం కావట్లేదంటే, దేని గురించి మాట్లాడుతున్నారు బాబాయ్ చెప్పండి అంటూ అడిగితే, అయితే ఆ మాయ ఇంట్లోకి వచ్చింది కదా, మొన్న ఇలా వెళ్ళిపోమని చెప్పారు, రవిని ఎందుకు వెళ్ళిపోమన్నారో అర్థం కావట్లేదు, ఒకవేళ మాయ సెట్ చేసిన మనిషి వాడేనా అని డౌట్గా ఉంది అని అంటూ ఉంటే, అవును అసలు ఏం చేయాలో తెలియట్లేదు అంటే, ఇంకా ఆ విషయం గురించి వదిలేసేయండి అని మీరు పట్టించుకోవద్దు బాబాయ్, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అని చిన్నోడు పెద్దోడు అంటే, అలా ఎలా వదిలేయమంటావు, ఆర్య సార్ కుటుంబం అంటే నాకు దేవుడు లెక్క, ఆ సార్కి మోసం చేస్తున్నాడనే ఆలోచన వస్తేనే భయంగా అలా ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది, వాడు మాత్రం అవ్వకూడదు, నేను డౌట్ వచ్చేస్తుంది నాకు, వాడిని కారణం లేకుండా ఆర్య సార్ శంకర్ సార్ అలా వెళ్ళిపోమని చెప్పరు, ఒకవేళ చెప్పారు అంటే ఖచ్చితంగా అందులో వీడై ఉండాలి, లేదంటే భ్రమపడైనా ఉండాలి, ఒకవేళ వాడు ఉంటే ఉండకూడదు అని దేవుడికి మొక్కుకుంటున్నాను అంటే అదే నిజం బాబాయ్ అని అంటూ వాళ్ళు చెప్తారు. ఒక్కసారిగా ఇలా ఉలిక్కిపడి కింద పడిపోయినట్టుగా అవుతాడు యాదగిరి. అప్పుడు వాళ్ళిద్దరూ పట్టుకొని ఓదారుస్తూ ఇలా చెప్తూ ఉంటారు, చూడండి బాబాయ్ మీరు ఈ విషయం గురించి పట్టించుకోకండి, ఎందుకంటే నిజంగానే ఆ రాకేష్కి మాయకి మన అప్రూవల్గా అంటే తను వాళ్ళు ఏం చెప్తే అది వినేలాగా ఉన్నాడు రవి, ఆ విషయం నేను కూడా చూశాను, రాకేష్తో గొడవ పడినట్టుగానే ఉండి రాకేష్కి అన్ని విషయాలు చెప్పేవాడు రవి అంటూ రవి రాకేష్ మాట్లాడుకున్న మాటలు చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మాయ కూడా
రవిని ఇక్కడ తనే సెట్ చేసింది. ఆ విషయం నీకు తెలియదు, నీకు తెలిస్తే బాధపడతావని అన్నయ్య చెప్పొద్దు అని మా అందరితో చెప్పాడు అని అంటే ఒక్కసారిగా యాదగిరి చాలా బాధపడుతూ ఉంటాడు. మీరు బాధపడొద్దు బాబాయ్, ఈ విషయాన్ని మీరు గట్టిగా చేసుకోవాలి. ఇంట్లో కొంచెం గొడవలు కావటానికి రవి కూడా ఒక కారణమే. ఆ విషయం తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని నీతో ఎవ్వరూ చెప్పట్లేదు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా యాదగిరి చాలా బాధగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంట్లో రవి దగ్గరికి అక్కి వస్తుంది. ఇంకా అక్కి వచ్చి మాట్లాడదామని చాలా హ్యాపీగా అక్కి రవి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక్కడేమో ఆర్య బయట ఉంటాడు. సండే వచ్చి మాట్లాడతామని సండే కూడా అక్కడికి వస్తాడు. ఆర్య సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు జెండే ఇలా అంటాడు, ఏంటి శంకర్, ఎందుకు నువ్వు వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళొద్దు అని చెప్పావు? వాళ్ళు ఇక్కడే ఉంటే చాలా పెద్ద ప్రమాదం కదా, అప్పుడే నువ్వు ఎందుకు వద్దు, వాళ్ళు ఇక్కడే ఉండాలి అని చెప్పావు, వెళ్ళిపోయే వాళ్ళని ఎందుకు ఆపావు అని అంటూ జెండే అడిగితే ఆర్య ఇలా చెప్తాడు, నిజమే, మీరు చెప్పింది నిజమే, వాళ్ళు ఇంట్లో ఉండటం కంటే వెళ్ళిపోవటమే కరెక్ట్. కాకపోతే వెళ్ళిపోతే మనం ఇంట్లో ఉంటే ఏం చేస్తారో తెలుసుకోవచ్చు, అంతేకాదు బయటికి వెళ్తే మనం వాళ్ళని తొందరగా క్యాచ్ చేయలేము, అంతేకాదు వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోము, మేము ఇంట్లో ఉండి మిమ్మల్ని ఆట ఆడుకుంటున్నాము అని విర్రవీగుతున్నారు. వాళ్ళకి మనమేంటో చూపించడానికి ఒక శాంపుల్ చూపించాను. మనం కూడా వాళ్ళని ఇంట్లో నుంచి గెంటించగలం అనేటంతా మనకి ఉందని నేను గుమ్మం దాకా తీసుకెళ్ళాను వాళ్ళని. ఆ తర్వాత ఇక్కడే ఉండేలా చేశాను అని చెప్తాడు. అదే శంకర్, వాళ్ళు వెళ్ళిపోతే అయిపోయేది కదా అని సండే అంటే, లేదు సార్, వాళ్ళు వెళ్ళిపోకూడదు, వాళ్ళు ఇక్కడే ఉండాలి, అందుకనే అలా చేశాను. రవి ఎవరు అంటే అక్కి భర్త, అంటే అంతకుమించి యాదగిరి బాబాయ్కి కొడుకు. యాదగిరి బాబాయ్కి ఈ కుటుంబం అన్నా, ఈ ఇంట్లో వాళ్ళన్నా ఎంతో గౌరవం. అలాంటిది ఈ ఇంట్లో రవి స్థానం ఇలా ఉంది, రవి ఇలా చేస్తున్నాడని తెలిస్తే ఆయన తట్టుకోలేడు, గుండె పగిలిపోతుంది, అంత భారాన్ని దిగమింగుకోలేడు. అందుకే ఆయనకి చెప్పలేము. రవిని వదిలించుకోవటానికి మన వేరే వ్యక్తి అయితే వదిలించుకోవచ్చు, కానీ ముఖ్యంగా అక్కికి భర్త. అక్కి ఇష్టపడి చేసుకుంది కాబట్టి రవి మంచితనాన్ని చూసే అక్కి ఇష్టపడింది. రవి ఇలాంటి వాడని తెలిస్తే అక్కి కూడా తట్టుకోలేదు. అక్కడ యాదగిరి బాబాయ్, ఇక్కడ అక్కి ఇద్దరు తట్టుకోలేరు. అందుకనే రవిని పంపించటం కరెక్ట్ కాదు. పంపించినంత మాత్రాన వాడు మారడు. వాడు మారాలి అంటే మనమే ఏదో ఒకటి చేయాలి. ఆ తర్వాత మాయ కూడా జలంధర్ కూతురు అయినా సరే మాయ సింపుల్గా మాయలాగా ఉండుంటే మాయని కూడా పంపించే వాళ్ళం. కానీ మాయని మన అభయ్ ఇష్టపడుతున్నాడు. అభయ్ అలా మాయని ఇష్టపడుతున్నప్పుడు అభయ్కి కాదని మాయని పంపించలేము. ఒకవేళ పంపించిన తన ఇన్ఫ్లుయెన్స్తో మళ్ళీ రావటానికి చూస్తుంది, లేదా అభయ్ని ఏదో ఒక రకంగా ట్రాప్ చేస్తుంది. కాబట్టి మనం మాయని అలా ఇంట్లో నుంచి పంపించేదానికంటే ఇంట్లోనే ఉంచుకొని తనని మంచి మనిషిలాగా మార్చాలి అన్నది నా ఉద్దేశం. అంటే ఏంటి శంకర్ని ఉద్దేశం? మంచి మనిషిలాగా అంటే ఎలా మారుతుంది తను? జలంధర్ కూతురు, తనకి చాలా పగ ఉంది అంటే అవును, అందుకే చెప్తున్నాను. జలంధర్ కూతురుగానే తనకి చాలా పగ ఉంటుంది. అందుకనే జలంధర్ కూతురుగా కాకుండా ఒక ఆడపిల్లలాగా తనని చూడాలి. మనం తనకి ఎవరు చుట్టుపక్కల ఇన్ని రోజులు లేరు, ప్రేమ ఆప్యాయతలు చూపించే వాళ్ళు ఎవరు లేరు తనవు. అందుకనే అలా ఇలా పగతో తయారైంది. అదే ప్రేమతో మాట్లాడి ప్రేమతో చూసుకొని వాళ్ళు ఉండుంటే ఈరోజు మాయ అలా చేసేది కాదు. అందుకనే మాయని మనం మార్చాలి. అభయ్ ఇష్టపడుతున్నాడు కాబట్టి అభయ్కి తగ్గట్టుగా ఈ ఇంటికి లక్షణంగా ఉండేలాగా ఆ అమ్మాయిని మనం తీర్చిదిద్దాలి అని ఆర్య చెప్తాడు. ఆ మాట వినేసరికి సండే నవ్వుతూ ఒక్కసారిగా ఆర్యని హక్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ ఆర్య, థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ నువ్వంటూ నిరూపించుకున్నావు అంటే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు. సార్, నేను శంకర్ని, నేను ఆర్యని కాదు అని అంటే అప్పుడు నువ్వు శంకర్ లాగానే ఆలోచిస్తున్నావు, అందుకే నిన్ను ఇలా అన్నాను నేను. ఆర్య, శంకర్, నువ్వు సేమ్ ఆర్యలాగానే ఆలోచిస్తున్నావు తెలుసా? ఆర్య కూడా ఇలాగే స్మార్ట్గా ఆలోచించేవాడు. మేమందరం దాన్ని ఏం చేయాలో అర్థం కాక తలలు పీక్కుంటూ ఉంటే ఆర్య మాత్రం చాలా గొప్పగా ఆలోచించి ఇలాగే మంచిగా ఏదో మంచి దారికి తీసుకెళ్లేవాడు. అది ఎంత పెద్ద శత్రువు అయినా, ఎంత పెద్ద మోసమైనా మంచి దారిలోనే తీసుకెళ్లేవాడు. కాబట్టి నువ్వు కూడా అలా ఆలోచించినందుకే నిన్ను ఆర్య అన్నాను అని అంటూ నీలాంటి గ్రేట్ పర్సన్ని చాలా హ్యాపీగా ఇలా ఉంది నేను కలవటం
అని జెండే నవ్వుతూ చెప్తాడు. ఆ తర్వాత ఇక అక్కి రవి గదికి వస్తూ ఉంటుంది కదా. అక్కి రవి దగ్గరికి వచ్చేస్తుంది చాలా హ్యాపీగా నవ్వుతూ. రవి పద మనం బయటికి వెళ్దాం, నీ డ్రెస్ నేనే తీస్తాను, షాపింగ్కి వెళ్ళాలి మనం అనేసి ఇలా వెళ్ళబోతే అక్కి స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు రవి. ఏంటి రవి అలా అరుస్తున్నావు అని అక్కి అంటే, ఎందుకంటే నీకు తెలియదా ఈ ఇంట్లో నా స్థానం ఏంటి, ఇల్లరికపు అల్లుడుగా ఇలా నా మూలకి ఉండటమేనా నా పరిస్థితి అంటే. అదేంటి రవి నీకు అందరూ విలువిస్తున్నారు కదా, నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు అని అక్కి అంటే, ఎవరు విలువిస్తున్నారు అంటే నేను ఆఫీస్లో ఒక పిఏ గాను అలా సైడ్ పర్సన్ గాను నేను ఉండటం నాకు ఇష్టం లేదు, నాకంటూ స్పెషల్గా ఉండాలి ఒక పోస్ట్ అనేసి స్పెషల్ క్యాడర్ ఒకటి ఇవ్వాలి నాకు అని అంటాడు. అప్పుడే అక్కి షాక్ అయిపోతుంది. అలా చూస్తూ అక్కి అంటుంది, చూడు రవి నువ్వు దానికి సెట్ కావు, నీకు ఆ స్టడీ లేదు కాబట్టి నువ్వు చేయలేవు, అందుకనే నీకు పెట్టలేదు అంటే. చూడు అక్కి నాకు స్టడీ లేదు అంటున్నావు, మరి ఆ శంకర్కి ఏం అర్హతుందని పెట్టారు అని అడగటంతో ఒక్కసారిగా అక్కి చాలా సీరియస్గా, రవి ఏం మాట్లాడుతున్నావు, మాటలు జాగ్రత్తగా రానివ్వు, శంకర్ గురించి నీకు తెలియదా, ఆయన చదువుకోలేడు అని మాట్లాడుతున్నావు, ఈజ్ మై ఫాదర్, అది చాలదా మా నాన్న కాబట్టి నేను ఆయనతో ఇలా ఉన్నాను, నువ్వు మా నాన్న గురించి ఇలా మాట్లాడతావా అని సీరియస్గా అంటుంది. చూడు నువ్వు ఎక్కువగా ఆలోచించకు, మా నాన్న కంటే నువ్వేమీ ఎక్కువ కాదు, నాకు మా నాన్నే ఎక్కువ అని సీరియస్గా అంటుంది. అలా అంటే రవి కొంచెం డౌన్ అవుతాడు. అప్పుడు అక్కి ఇలా అంటూ ఉంటుంది, మా నాన్నతో నువ్వు కంపేర్ చేసుకోకు, మా నాన్నని ఆ పోస్ట్లో ఎందుకు కూర్చోబెట్టామో నీకు తెలుసు, అయినా నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. సరే నీకంటూ ఒక క్యాడర్ ఉండాలి అంటున్నావు కదా, నేను మా అన్నయ్యని అడుగుతాను అనేసి అక్కి కిందకి రాబోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలా అంటుంది, చూడు రవి నువ్వు అనవసరంగా మా నాన్నతో కంపేర్ చేసుకోకు, మన రిలేషన్కి బ్రేక్ అవుతుంది అని సీరియస్గా చెప్పి కిందకి వచ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మాయ అభయ్ అలాగే జెండే మాట్లాడుకుంటూ ఉంటారు. జెండే అభయ్ ఇద్దరు రికార్డ్స్ పేపర్స్ అన్నీ చూస్తూ ఉంటారు. అప్పుడు అభయ్ అంటాడు, ఎన్ని రోజులు వీటిని పట్టించుకోలేదు ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఈ గొడవ వల్ల సరిగ్గా చూసుకోలేకపోయాను అని అంటూ ఉండగానే ఇక అప్పుడే మాయ అనుకుంటుంది, ఈ రవిగాడేంటి పిల్లాన్ని అడ్డు పెట్టుకొని ఇది చేస్తా అది చేస్తా అన్నాడు, ఈ ఎదవి ఏంటి కనిపించట్లేదు అనుకుంటూ మాయ చూస్తూ ఉండగా అక్కి సీరియస్గా వస్తూ ఉంటుంది. అక్కిని చూసి మాయ ఇలా అనుకుంటుంది, ఓ వచ్చేస్తుంది కదా, తన స్పీడ్ చూస్తుంటే గొడవకి దారి తీసేలాగానే ఉంది. మాయ నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కి కిందికి వచ్చేసి అన్నయ్య అని అంటే, చెప్పకి అని అంటూ అభయ్ అంటాడు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏదైనా ముఖ్యమైన విషయమా, లేదంటే మళ్ళీ వచ్చి మాట్లాడతాను అని అభయ్ అంటే, ఇది ముఖ్యమైన విషయమే అన్నయ్య అని అంటూ అక్కి అంటుంది. వెనక నుంచి రవి వస్తూ ఉంటాడు. ఏంటా విషయం చెప్పకి అని అంటే, రవికి మన ఫ్లాట్స్ అవి ఉన్నాయి కదా, వాటి పేపర్స్ అన్నీ ఇచ్చేసాయి, ఆ సైట్కి సంబంధించిందంతా రవి చూసుకుంటాడు, సేల్స్ అన్నీ కూడా తనే చూసుకుంటాడు అంటే. వాట్ ఏం మాట్లాడుతున్నావు అక్కి, అదేలా సాధ్యం అని అంటూ రవి గురించి అబ్బాయి ఇలా అంటాడు. తను అది స్టడీ చేయలేడు కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయలేడు, నువ్వంటే అబ్రాడ్లో చదివచ్చావు కాబట్టి నువ్వు చేయగలవు, అంతేకాని తనేలా చేస్తాడు అని అంటూ అనేసరికి, లేదు నువ్వు ఏదైనా చేయన్నయ్యా, నాకు తెలియదు, రవికి అప్పగించాలి అంటే నో, తనకి ఇవ్వటం కుదరదు అని సీరియస్గా అంటాడు. అప్పుడే రవి వెనక నుంచి వచ్చి, ఎందుకు కుదరదు, అసలు ఆ డిగ్రీ జస్ట్ నార్మల్ డిగ్రీ చదివావు నువ్వు, ఎలా కుదురుద్ది అని రవి అంటే, మరి శంకర్ ఏం చదివాడాను, తను 10 కూడా పాస్ అవ్వలేడు కదా, అలాంటిది చైర్మన్ సీట్లో కూర్చోబెట్టావు అంటే. ఇంకా అప్పుడే రవి చాలా సీరియస్గా అభయ్ చూసి ఇలా అంటాడు, ఏం మాట్లాడుతున్నావు, ఆర్యవర్ధన్ శంకర్ అంటే ఎవరు, ఆర్యవర్ధన్ ఈజ్ మై ఫాదర్, మా ఫాదర్ గురించి మాట్లాడ రైట్ నీకు లేదు అని అభయ్ సీరియస్గా అంటాడు. రవి నీకు ఆ విషయం గురించి మాని ఇంతకు ముందే చెప్పాను కదా, నువ్వు ఎందుకు ఇలా ఆ విషయం గురించి మాట్లాడుతున్నావు అని సీరియస్గా అక్కి అంటుంది. ఆ విషయం గురించి మా నాన్న గురించి మాట్లాడొద్దు అని అంటుంది. అప్పుడు అబ్బాయితో ఇలా అంటుంది, ఇచ్చేసే అన్నయ్య అని అంటే,
నో ఇవ్వటం కుదరదు అని అయినా నాకు తెలుసకి అని అంటూ అభయ్ అంటాడు. వీడికి అది ఇవ్వాల్సిన అవసరం లేదు, మన నాన్న గురించే మాట్లాడుతున్నాడు. చూసారా ఇప్పుడు ఇదే అడిగాడు, రేపు ఆస్తిలో వాటా కూడా అడుగుతాడు అంటే అవును ఆస్తిలో వాటా కూడా నాకు వస్తుంది అంటే అప్పుడే చూసావా లో క్లాస్ మెంటాలిటీ ఇలాగే ఉంటుంది నాకు తెలుసు అని అభయ్ అంటాడు. ఇక అప్పుడే సీరియస్గా మాయ అంటుంది, వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా తప్పేముంది అంటే ఇంకా నేనేమి ఆస్తులు అంతస్తులు అడగలేదు కదా నీ రవి అంటే అడుగుతావు నువ్వు అంటే అడుగుతాను, ఆస్తిలో వాటా కావాలి అంటే ఎవడ్రా నువ్వు అని ఇద్దరు కాలర్స్ పట్టుకొని గొడవ పడుతూ ఉంటారు. ఇక వదిలించుకోవటానికి ఇలా అందరూ వదులు అని సండే ఇక్కడ అక్కి వాళ్ళు విడిపిస్తూ ఉంటే మాయా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. పైనుంచి అను పరిగెత్తుకొని వచ్చేసి తను కూడా విడిపించడానికి చూస్తూ ఉంటుంది. వాళ్ళు అలా గొడవ జరుగుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా వదలరా నా కలర్ పట్టుకుంటావా అంటే నట్టుకుంటావా అని గొడవ పడుతున్నారు. వెనక నుండి ఒక్కసారిగా యాదగిరి వచ్చి ఇలా అభయ్ని రవిని లాగి ఒకటి చంప మీద కొడతాడు. కొట్టేసరికి రవి అలా చూస్తూ ఉంటాడు. రవి వాళ్ళ నాన్న సీరియస్గా కళ్ళలో నుంచి కన్నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కోపంగా అలా చూస్తూ కొట్టి అలా నిలబడి చూస్తూ ఉంటాడు.